ఎంఐఎం సపోర్ట్ ఇస్తున్నదా గట్టిగా మీకు? లేదు వాళ్ళు ఓన్లీ ఓవైసీ గారు చెప్పినారు కదా. ఓకే, ఓవైసీ గారు చెప్పినారు కదా సపోర్ట్ చేస్తున్నారు. ప్రచారానికి రావట్లే కదా? వస్తారు ఆల్రెడీ కార్యకర్తలందరికీ చెప్పినారు. కార్యకర్తలందరూ కూడా నేను ఎంఐఎం లోనే ఒకప్పుడు పని చేసినాను, వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. మా పైన నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా నా గెలుపు కొరకు, పార్టీ గెలుపు కొరకు బాగా కృషి. ఒక అతను సల్మాన్ ఖాన్ అనే ఒక అతను బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు కేటీఆర్ సమక్షంలో. చాలా పెద్ద లీడర్లంతా ఆయన జాయిన్ చేసుకున్నారు. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా కమ్యూనిటీలో ఉంటుందా? అతను ఇక్కడ వ్యక్తి కాదు, ఏదో వాళ్ళే అతన్ని ఇక్కడ అకామిడేట్ చేసి డమ్మీ ఇండిపెండెంట్ నామినేషన్ ఏదో వేయించినట్టు బీఆర్ఎస్ వాళ్ళే వేయించినారే వింటున్నాను. అది కాంగ్రెస్ కి సంబంధించిన మైనారిటీ ఓట్లు స్ప్లిట్ చేయాలనే ఉద్దేశంతో అతను ఏదో పెట్టినట్టు చెప్పినారు. సమ్ అబ్జెక్షన్ వాజ్ రైజ్డ్ డ్యూరింగ్ స్క్రూటనీ, అవన్నీ కూడా రిజెక్ట్ అయినాయి. తన పైన కూడా చూస్తా ఉన్నాము అనేక 30-40 కేసులు తన మీద ఉన్నట్టు, అందులో ఎక్స్టార్షన్స్, మనీ లాండరింగ్ అండ్ పోస్కో కేసు కూడా ఉన్నదని పత్రికలలో చూస్తా ఉన్నాను. మరి అటువంటి ప్రజలను అడ్డం పెట్టి పేద ప్రజల బాధలను చూపిస్తూ వివిధ రాష్ట్రాల దేశాల నుండి డబ్బులు వసూలు చేసే ఒక ఎక్స్టార్షనిస్ట్ ని ప్లస్ పిల్లలను హింసించినటువంటి ఒక ఉమనైజర్ ని ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకోవడం ప్రజలు గమనిస్తా ఉన్నారు. అతను ఎంత పెద్ద లీడరు, అతను ఎటువంటి వ్యక్తి అనేది మా ప్రాంతం మైనారిటీలందరికీ తెలుసు. ఈ రోజు మైనారిటీలందరూ కానీ స్థానిక ప్రజలు కానీ అభివృద్ధి చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి రేవంత్ అన్న పైన నమ్మకం ఉంది. ఓవైసీ గారు కూడా మాట ఇచ్చినారు. అందరు కూడా కలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపారు. వాట్ అబౌట్ బీజేపీ వాళ్ళ రోల్ ఎట్లా ఉంటది? ఎందుకంటే వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఎంత పెద్ద ర్యాలీ బీఆర్ఎస్ బీజేపీ కండువాలు వేసుకొని వాళ్ళ చుట్టూ తిరిగిన నవీన్ అన్నకే ఓటు అయిపోతారు. రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిపోతారు. ప్రచారంలో చూస్తూనే ఉండండి మన తొలి.